హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. సో మేమైతే ఇప్పుడు కిందకి గోంగూర వెళ్ళడానికి వచ్చాం అనమాట. సో ఒకసారి మా హస్బెండ్ ఈ గోంగూర షాప్ నుంచి తీసుకొచ్చారు. అవి వేర్లతో పాటుగా ఉన్నాయి. సరే ఒకసారి కింద వేస్తే అవి నాటొచ్చు కదా అని చెప్పేసి వేసాము. చాలా వేసాము. అందులో జస్ట్ 2 మొక్కలు కదా, రెండే మొత్తం ఒక 10 గోంగూర కట్టల వరకు వేసాం కింద చెట్లు. కానీ అవన్నీ నాట్లే పోయాయి. అంటే ఇక్కడ పిల్లలు అవన్నీ లాగేసాయి అనమాట. ఈ 2 మాత్రం నాటి ఎంత బాగా పోస్తుందో. మేము ఇండియా నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి ఒక 3 టైమ్స్ కట్ చేసాము. అంటే ఈ 1.5 మంత్లో ఎప్పటికప్పుడు చిగురు వస్తూనే ఉంది. ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు కూడా. దీనికి ఇప్పుడు ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి, చూపిస్తాను రండి. మీకు బ్యాక్ నుంచి ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి ఫ్లవర్స్. సో ఇవి విత్తనాలు అవుతున్నాయి అనమాట. మరి ఈ విత్తనాలు ఇక్కడ నాటుతాయో నాటవో నాకైతే తెలియదు, కానీ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో చిన్నప్పుడు అసలు గోంగూర అంటే ఇష్టం కూడా ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఈ గోంగూర తెగ వండేస్తున్నారు. చికెన్ గోంగూర, రొయ్యలు గోంగూర, మన ఇష్టం. ఇదిగోండి ఎంత ఎక్కువ పూసిందో 2 చెట్లకి కూడా. ఇక్కడ నేలకి అసలు పంటలు పండడమే చాలా ఎక్కువ. అలాంటిది ఇంత గోంగూర వచ్చిందంటే ఎంత హ్యాపీ ఉందో. మనం సొంతంగా పండించుకుంటే ఎంత హ్యాపీ ఉంటుంది. అందుకే రైతులు అంత హ్యాపీగా ఉంటారు కదా. ఇదిగోండి మొత్తం గోంగూర అయితే తెప్పేసాము. సో ఎంత వచ్చిందో చూద్దాము. దీంట్లో ఉంటాను. నెక్స్ట్ వీడియోలో ఈ గోంగూరతో ఏం చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.